మొన్న ఒక పేషెంట్ వచ్చాడండి. అయితే సార్ నిన్న నైట్ నుండి నాకు గజ్జల్లో సడెన్‌గా వాపొచ్చిందండి. విపరీతమైన నొప్పొస్తుంది అన్నాడు. అయితే ఏంటి? ఏం చేశారు అంటే, "ఏం లేదండి ఈవినింగ్ జిమ్‌కెళ్ళాను. కొంచెం వెయిట్స్ ఎక్కువ ఎత్తాను. అప్పటి నుండి ఏదో లోపల నుండి బయటకొస్తున్నట్టు అనిపించింది. కానీ నైట్ చూసుకుంటే విపరీతమైన నొప్పొస్తుందండి" అని వచ్చాడు. తీరా ఎగ్జామిన్ చేసి చూస్తే, "సార్ మీకది హెర్నియాలా ఉందండి. హెర్నియా వచ్చిందని." అయితే హెర్నియా అంటే ఏమిటి? అసలు నాకే ఎందుకొచ్చింది? దీన్ని ముందుగా గుర్తించలేకపోయి పాపం బాధపడతా ఉన్నాడు. సో, టుడే మనం హెర్నియా గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో అసలు హెర్నియా అంటే ఏమిటి? దాని లక్షణాలేంటి? దాని కారణాలేంటి? ఎందువలన హెర్నియా వస్తుంది? ఈ మూడిటి గురించి మనం తెలుసుకుందాం. మొదట హెర్నియా అంటే ఏమిటి? హెర్నియా అంటే మీ అందరికీ తెలుసు, కడుపులో కొన్ని అవయవాలు ఉంటాయి. అవి ఇంటెస్టైన్స్, ప్రేగులు అవ్వచ్చు, ఫ్యాట్ అవ్వచ్చు, ఒమెంటమ్ అంటారు. అవయవాలు అంటే కిడ్నీ అవ్వచ్చు, లివర్ అవ్వచ్చు, యూరినరీ బ్లాడర్ అవ్వచ్చు. వీటన్నిటిని కడుపు గోడ అంటే అబ్డామినల్ వాల్ బయటికి రాకుండా కాపాడుతూ ఉంటది. ఏదైనా ఒక కారణం వలన అబ్డామినల్ వాల్ లో వీక్నెస్ వచ్చింది అనుకోండి, ఆ వీక్ స్పాట్ లోంచి ఈ ప్రేగులు బయటకు వస్తాయి అనమాట. ఒక బల్జిలా బయటకు వస్తాయి. దీన్ని హెర్నియా అంటారు. అబ్డామినల్ వాల్ అన్నాం కదా, ఈ అబ్డామినల్ వాల్ అనేది 5 లేయర్స్ గా ఉంటదండి. అంటే లోపల నుండి బయటకు చూసుకుంటే లోపల పెరిటోనియం అని, దాని తర్వాత ఫేషియా అని, దాని తర్వాత మజిల్స్ అని, 3 రకాల మజిల్స్ ఉంటాయండి అందులో. తరువాత ఎపోన్యూరోసిస్ అని, స్కిన్ అని, ఈ 5 లేయర్స్ కలిపి అబ్డామినల్ వాల్ ఫామ్ అవుతుంది. సో హెర్నియాలో ఏమవుతుందంటే, ఈ 5 లేయర్లలో కనీసం 4 లేయర్లు వీక్ అయ్యి పేగులు బయటకు వచ్చి స్కిన్ దగ్గర ఒక బల్జిలా ఫామ్ అవుతుంది, ఒక ఉబ్బు. దీన్ని హెర్నియా అంటాం. అదేనండి, సపోజ్ ఇండియా రక్షణ వ్యవస్థ 5 అంచెలుగా ఉంటది. ఎవరైనా అటాక్ చేయాలంటే 5 అంచెలు దాటి లోపలికి రావాలి అని అంటారు కదా, అలానే హెర్నియా కూడా ఈ 5 లేయర్లు వీక్ అవ్వటం వల్ల వచ్చిన వాపుని హెర్నియా అని అంటారు. అయితే హెర్నియా సిమ్టమ్స్ ఏంటి? ముందుగా ఎలా గుర్తించాలి? ప్రధానంగా 3 రకాలైన సిమ్టమ్స్ ఉంటాయండి. మొట్టమొదటిది వాపు ఆర్ బల్జ్. ఒక వాపు సడన్ గా రావచ్చు, గ్రాడ్యువల్ గా పెరగచ్చు. నిద్రపోయినప్పుడు అంటే పడుకున్నప్పుడు ఆ వాపు డిసపియర్ అయిపోద్దండి, మాయమైపోతుంది. లేచినప్పుడు మళ్ళీ వస్తుంది. మార్నింగ్ కొంచెం తక్కువగా ఉండి యాజ్ డే అడ్వాన్సెస్ అది ఉబ్బు పెరుగుతా ఉంటది. దీన్ని హెర్నియల్ బల్జ్ అంటారు. రెండవది నొప్పి. అంటే నొప్పి అవ్వచ్చు, డిస్కంఫర్ట్ అవ్వచ్చు. అంటే కొంతమందికి ఏంటంటే వాపు చిన్న పెయిన్ గా ఉండడం, లోపల నుండి ఏదో లాగుతున్నట్టుగా ఉండడం, కొంతమందికి ఆ ఏరియాలో చిన్న మంట ఉండడం, ఈ రకమైన కొంత డిస్కంఫర్ట్ గాని, నొప్పి గాని, మంట గాని ఆ వాపు ఏరియాలో ఉంటే అదొక సిమ్టమ్. మూడవది, ఈ వాపు అనేది దగ్గినప్పుడు పెరుగుతుందండి. అంటే ఏంటి, ఎప్పుడైతే ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరిగిందో అది పెరుగుతుంది, మళ్ళీ పడుకున్నప్పుడు తగ్గిపోతూ ఉంటది. ఈ 3 చాలా ప్రధానమైన సిమ్టమ్స్. అయితే నొప్పి సడన్ గా ఎక్కువైనా, వాపు పడుకున్నప్పుడు లోపలికి వెళ్ళకపోయినా, ఈ 2 చాలా డేంజరస్ సిగ్నల్స్ అండి. సో వెంటనే డాక్టర్ గారిని సంప్రదించాలి. సో హెర్నియా ఎందుకు వస్తుంది? కారణాలు ఏంటి? ఒక 7 రకాల కారణాలు చెప్తాను, వినండి. అందులో కొంతమందికి కంజెనైటల్ హెర్నియాస్ అంటే ఏంటంటే పుట్టుకతోనే కొంత వీక్నెస్ ఉండి వాపు ఉంటదండి, పుట్టుకతోనే. దాన్ని కంజెనైటల్ హెర్నియాస్ అని అంటారు. 2, క్రానిక్ కాఫ్ ఆర్ స్నీజెస్ అంటే దగ్గు విపరీతంగా రావడము, లేకపోతే తుమ్ముల వలన కూడా హెర్నియా రావచ్చు. ఇది ఎందుకు వస్తుంది అంటే అండి, ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్, కడుపులో ప్రెషర్ పెరగటం వలన ఈ హెర్నియల్ ఆరిఫైసెస్ ఏర్పడి దాని ద్వారా మనకి హెర్నియా రావచ్చు. అయితే ఇది ఆస్మా ఉండే వాళ్ళకి ఎక్కువ ఉంటది, ఎలర్జిక్ రైనైటిస్ ఉండే వాళ్ళకి అవ్వచ్చు, కొంతమందికి సిఓపిడి వాళ్ళకి రావచ్చు. అయితే స్మోకర్స్ కూడా చాలా మందికి హెర్నియాస్ ఉంటాయండి. ఎందుకంటే స్మోకింగ్ ఏం చేస్తుంది అంటే, ఫస్ట్ కండని వీక్ చేస్తుంది, నెక్స్ట్ ఆ క్రానిక్ కాఫ్ దగ్గుతా ఉంటారు, వీళ్ళకి హెర్నియా వచ్చే అవకాశం ఉంటుంది. మూడవ కారణం ఏంటంటే అండి, ఒబేసిటీలో ఏంటంటే విజరల్ ఫ్యాట్ వలన ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరుగుతుంది. వాళ్ళకి మజిల్ అనేది మామూలు వాళ్ళ కన్నా కొంచెం వీక్గా ఉంటుందండి. 4వది బరువులు ఎత్తడం. కొంతమంది ఏంటంటే ఒకేసారి రాంగ్ టెక్నిక్ తో జిమ్ లో బరువులు ఎత్తేటప్పుడు ఏమవుతుందంటే, సడన్ గా ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరిగి ఒకవేళ ఏదైనా చిన్న హెర్నియల్ ఆరిఫైస్ కానీ వాళ్ళకి ఉన్నట్టు ఉంటే, వీక్నెస్ ఉన్నట్టు సడన్ గా వాపు వస్తుందండి. 5వది మలబద్ధకం ఆర్ ప్రోస్టేట్, అదే కాన్స్టిపేషన్ ఆర్ ప్రోస్టేట్. ఈ 2 అంటే కాన్స్టిపేషన్ ఏమవుతుందంటే, టు డెఫికేట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ ఎక్కువగా పెంచుతారు అన్నమాట, దానివల్ల హెర్నియా రావచ్చు. ప్రోస్టేట్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి కూడా యూరినేషన్ లో డిఫికల్టీస్ వలన హెర్నియా రావచ్చు. 6, ఇన్సిషనల్ హెర్నియాస్ అంటే పోస్ట్ సర్జరీ
హెర్నియాస్ అంటే సర్జరీ తర్వాత. సాధారణంగా ఏమైనా ఓపెన్ సర్జరీస్ చేసిన తర్వాత అంటే లాప్రోస్కోపిక్ సర్జరీస్ లో ఇబ్బంది ఉండదు కానివ్వండి, ఓపెన్ సర్జరీస్ చేసిన తర్వాత ఏమవుతుందంటే పొట్ట గోడలన్నీ కట్ చేస్తాం అనమాట. కట్ చేసి మళ్ళీ కుడతాం. సో ఈ కుట్టేటప్పుడు స్కార్ ఫామ్ అవుతుంది. ఈ స్కార్ అనేది దాని చుట్టుపక్కల ఉండే అబ్డామినల్ వాల్ కన్నా కొంచెం వీక్ గా ఉంటది. సో ఆ స్కార్ ఏరియాలో హెర్నియా వచ్చే ప్రమాదం ఉంది. దీన్నే ఇన్సిషనల్ హెర్నియాస్ అని అంటారు. ఏడవది వయసు పెరగడం. యాజ్ యూజువల్ వయసు పెరిగితే కండ తాలూకా ఆ పటుత్వం అనేది కొంచెం తగ్గుతుంది. సో దాని వల్ల కూడా హెర్నియా రావచ్చు. సో 7 రకాలైన కారణాల వలన హెర్నియా వచ్చే అవకాశం ఉంది. సో హెర్నియా ఎందుకు వస్తుందంటే ఓవరాల్ గా లోపల ప్రెషర్, బయట మజిల్ వీక్నెస్, ఈ రెండింటి కంబైన్ అవ్వడం వలన హెర్నియా వస్తుంది. సో ఎర్లీగా ఈ సిమ్టమ్స్ గానీ ఉంటే మీరు డయాగ్నోస్ చేసి అర్జెంట్ గా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి.